ఇది అర్థం చేసుకోవాలంటే మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనానికి వెళ్దాం. అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మీ యొద్ద నుండి తొలగిస్తాను, దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగిస్తాను అంటున్నాడు. అంటే ఎవరి వద్ద నుండి తొలగిస్తానని ప్రభు అంటున్నాడు? ఇది అర్థం చేసుకోవాలంటే ఈ వచనానికి పైన ఉన్నటువంటి వచనాలు పరిశీలన చేయాలి. అంటే 33వ వచనం నుంచి 41వ వచనం వరకు చూసినట్లయితే యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నాడు. అది ద్రాక్ష తోట ఉపమానం. యజమానుడు ద్రాక్ష తోటను నాటించి దాన్ని చుట్టూ కంచె వేసి ఆ గోపురం కట్టించి కాపులకు ఇచ్చాడు. ఇక్కడ కాపులు అన్న మాట గమనించాలి. ఇచ్చి దేశాంతరకు వెళ్ళిపోయాడు. ఇక్కడ ద్రాక్ష తోట ఏమిటో కాదు, అది ఇజ్రాయేలు దేశము, ఇజ్రాయేలు ప్రజలే. అయితే దాన్ని కాపులకు ఇచ్చాడు, ఇచ్చి దేశాంతరకు వెళ్ళిపోయాడు. పండ్ల కాలం వచ్చింది. పండ్లలో తన భాగము తీసుకుటకు, పండ్లు కావాలి కదా, ఆ భాగం తీసుకోవడానికి ఆ కాపుల యొద్దకు దాసుల్ని పంపించాడు. ఆ దాసులు ఎవరు కాదు, పాత నిబంధనలు వంటి ప్రవక్తలు. సో ఆ ప్రవక్తలు పంపినప్పుడు 35వ వచనం కొట్టారు, అంటే ప్రవక్తలు హింసించారు, కొందరిని చంపారు, కొంతమంది మీద రాళ్ళు రువ్వారు. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో అంతా కూడా ద్రాక్ష తోటలో పనిచేసినటువంటి దాసులు ఎవరో కాదు, ప్రవక్తలే. అయితే 36వ వచనం చూడండి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులు పంపగా, అంటే ఒక ప్రవక్త, ఇద్దరు ప్రవక్తలు కాదు, చాలా మంది ప్రవక్తలు పంపితే ప్రవక్తలందరినీ కూడా వీళ్ళు హింసించారు. 37వ వచనంలో యజమాని అనుకున్నాడు కదా, దాసులు కాదు, ఇక నా కుమారుణ్ణే పంపిస్తాను అని కుమారుణ్ణి పంపించాడు. ఆ కుమారుడు ఎవరు కాదు, సువార్తలో కనిపిస్తున్నటువంటి మన ప్రభువైన క్రీస్తే. అయితే ఆ కుమారుణ్ణి వీళ్ళు స్వీకరించారా అంటే 38వ వచనంలో చూడండి. ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతను చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందుము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపారు. సో కుమారుణ్ణి వీళ్ళు ఏం చేశారు, ఆ ద్రాక్ష తోట వెలుపట, యేసు ప్రభువారిని కూడా యెరూషలేము వెలుపట, గవి వెలుపట ఆయన శ్రమ పొందెను అని హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం. యేసు ప్రభువారిని అంటే కుమారుని కూడా వాళ్ళు చంపేశారు. చంపిన తర్వాత ఇక్కడ ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ద్రాక్ష తోట యజమాడు వచ్చినప్పుడు ఆ కాపులు ఏమి చేయాలో చెప్పండి అని అక్కడ మత పెద్దలతో అడిగితే, చాలా సింపుల్ అండి, వాళ్ళు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు, ఆ దుర్మార్గుల్ని కఠినంగా సంహరించండి, వాటి కాల్మల యందు తమకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చును, వాళ్ళకి ఇస్తే బెటర్ అండి. వాళ్ళు సలహాలు ఇచ్చారు, సార్ వాళ్ళని చంపేయండి, సంహరించండి, దుర్మార్గంగా వ్యవహరించారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆ తోటను తీసివేసి ఇతర కాపులకు ఇవ్వండి. అంటే ఇక్కడ యేసు ప్రభువు సిలువ వేయబడిన తరువాత ద్రాక్ష తోట అంతవరకు ఒకరి ఆధీనంలో ఉంది, ఇప్పుడు మరొక ఆధీనంలోకి వెళ్ళబోతుంది. అటువలే దేవుని రాజ్యము యూదులందరికీ వాగ్దానము చేయబడినప్పటికీ వాగ్దానము చేస్తున్నటువంటి ఆ రాజే వారి మధ్యకు వచ్చినప్పుడు యేసు ప్రభువారిని హేళన చేశారు, యేసు ప్రభువారిని తూలనాడారు, యేసు ప్రభువారిని గేలు చేయడం మొదలుపెట్టారు, తిరస్కరించడం మొదలుపెట్టారు. ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేకపోయారు. అయితే ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో, ఎవరైతే యేసు ప్రభువారిని నమ్మారో, ఆ నమ్మిన వారు చాలా కొద్ది మందిగానే ఉన్నారు, చిన్న మందిగా ఉన్నారు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, వారి వద్ద నుండి, అంటే ఎవరైతే త్రోసివేశారో వారి వద్ద నుండి ఆ రాజ్యము తీసివేసి ఫలమిచ్చు జనులకు ఇవ్వబడుతుంది, నేను వారికి ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే ముందు కాపు వాళ్ళు ఫలాలు ఇవ్వలేకపోయారు, ప్రభు ఆశించినటువంటి ఫలాలు ఇవ్వలేకపోయారు. ఇంతకీ ఆ ఫలం ఏంటో తెలుసా? క్రియలు, మంచి క్రియలు. పాత్మిస్ యోహాను 3వ అధ్యాయం అంటున్నాడు, మారు మనసు తగిన ఫలములు మీరు ఫలించండి అంటున్నాడు. సో అక్కడ ఫలం ఏంటి? మారుమనసు తగిన ఫలం ఏంటో కాదు, క్రియలు. ఊరికే మారుమనసు పొందడమే కాదు, దాని తగ్గ క్రియలు కూడా ఉండాలి. సో మారుమనసు ఉండి క్రియలు లేకపోతే రాజ్య ప్రవేశం ఉండదు అని యోహాను చెప్పాడు. సో ఇక్కడ ఈ ఉపమానంలో కూడా మరి ఏ కాపులకైతే ద్రాక్ష తోటనిచ్చారో ఆ కాపులు ఆ క్రియలు చూపించలేకపోయారు, ఆ ఫలాలు ఇవ్వలేకపోయారు. సో ఇక్కడ తండ్రి, ఇక్కడ యజమానుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే ఏ జనులైతే ఫలము ఇస్తారో వారికి నేను ఇవ్వబోతున్నాను అని అంటున్నాడు. సో ఇక్కడ ఫలం ఏంటో కాదు, క్రియలే. యాకోబు తన పత్రికలో ఈ చిన్న మంది గురించే రాస్తూ క్రియల గురించే రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? యాకోబు తన పత్రికలో క్రియల గురించి ఎందుకు రాస్తున్నాడు? క్రియలేని విశ్వాసం మృతం అంటాడు కదా, క్రియలు ఉండాలి అంటాడు. ఒకరికి ఎంత విశ్వాసం ఉన్నా క్రియ లేకపోతే ఏం ఉపయోగము అంటాడు.
క్రియ ఎక్కువగా ఆ యాకోబు అంతా కూడా క్రియ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే యాకోబు ఇదిగో ఈ చిన్న మందకే పత్రిక రాశాడు.